ఈరోజు తెలంగాణ నవనిర్మాణ ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. అది 2000 మంది సాధకులతోనే మా అధినేత ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది ఈ యొక్క సభను ఆపాలని చూశారు. మరి మా యొక్క భావాలను ఆపలేరు, జనసేన యొక్క ఆశయాలను ఆపలేరు. నిజంగా చెప్పాలంటే ఆయన ఆశయాలు ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి సంబంధించినవి కాదు. ఆయన జాతీయ భావాలు, ఆయన నిరుపేద ప్రజల కోసం రోడ్లపై తిరిగిన వ్యక్తి. మరియు ఈ ప్రాంతీయ విభేదాలు సృష్టించి కొంతమంది నాయకులు తెలంగాణ ఉద్యమకారులను అడ్డుపెట్టుకొని తెలంగాణ ఒక ఉద్యమాన్ని ఇప్పటికి కూడా దాని ఒక పరువు తీసే విధంగా నాయకులు ప్రవర్తిస్తున్నారు. 2000 మందితో సభ పెడుతుంటేనే భయపడ్డ ఈ నాయకులు రేపు జనసేన అధినేత తెలంగాణలో తిరిగితే ఏం చేస్తారో చూస్తాం. ఇది మాకు చాలా పాజిటివ్. ఎందుకంటే భయపడ్డారు, జనసేన వస్తుందంటేనే తెలంగాణకు భయపడ్డారు. యువత అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆయన భావాలకు అట్రాక్ట్ అవుతున్నారు. వీళ్ళు ఏం చేసింది తెలంగాణ కోసం ఆపడానికి, తెలంగాణ ప్రజల కోసం ఏం చేసిండు, తెలంగాణ యువత కోసం ఏం చేసిండు, తెలంగాణ ధనాన్ని మొత్తం దోసుకొని తిన్న వీళ్ళు మాట్లాడేటోళ్ళందరూ కూడా తెలంగాణ దోసుకొని తిన్నారు. కల్వకుంట్ల కవిత నోరు అదుపులో పెట్టుకోవాలి. మీరు కవిత గారు, మీరు ఒక మహిళ, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పనులు రాలగొడతారు అని అంటే, తెలంగాణ ప్రజలు పనులు రాలగొడితే మీరు జైలుకి వెళ్ళారు. అర్థమైందా? లిక్కర్ స్కామ్లో ఉన్నది మీరు. ఏం మాట్లాడుతున్నారమ్మా? తెలంగాణ మీ అయ్యే జాగిరేమన్నా? కన్న తండ్రికి అన్నకు మోసం చేసిన నువ్వు తెలంగాణ ప్రజలకు ఏం చేస్తావు? నువ్వు మీ 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 యొక్క సౌలభ్యం కోసం, మీ యొక్క రాజకీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడం కోసం జనాల్లోకి వచ్చి తెలంగాణ ఉద్యమానికి ముందు ఏం ఆస్తులు, తెలంగాణ ఉద్యమం తర్వాత లక్షల కోట్ల ఆస్తులు నీకు ఎట్లా వచ్చినాయి కవిత గారు? నీ కుటుంబం బాగుపడాలి, ప్రజలు తెలంగాణ ప్రజలు మాత్రం జీరోలో ఉండాలి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజెంట్ ఆ బస్సు మంత్రి, ఆయన పేరు పొన్నం ప్రభాకర్ అనుకుంటా, మరియు ఏం మాట్లాడారో ఆయనే ఒకసారి ఆలోచించుకోవాలి. క్షమాపణ ఎందుకు చెప్తాడు తెలంగాణ ప్రజలకు? కొండగట్టు ఆంజనేయ స్వామికి 35 కోట్లు ఇచ్చినందుకు క్షమాపణ చెప్తాడా? హైదరాబాద్లో ఫ్లడ్ వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయలు దానం చేసినప్పుడు క్షమాపణ చెప్తారా? తెలంగాణ ప్రజలకు నువ్వేం చేసినావు? నువ్వు ఈ మాటలు వెనక్కి తీసుకోకపోతే జనసేన సమస్యల మీద పోరాటం చేస్తాం నెక్స్ట్ మేము అని చెప్పి ఈ పరంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇది జనసేన ఆగదు. జనసేన ఎంత కింద ఇట్లా మీరు తొక్కాలని చూస్తాం అంత ఎదుగుతాం. మీరు ఎందుకు రెచ్చగొడతారో మీ ఇష్టం. అది ఏది నీ అయ్యే జాగిరి కాదు తెలంగాణ. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా కూడా పెట్టుకోవచ్చు, కానీ దీన్ని మేము ఖండిస్తున్నాం. రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కు అనేక రాజకీయ పార్టీలు, ఆయా రాజకీయ పార్టీలు వారి ప్రకారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ తెలంగాణ ఎవరు సొమ్ము కాదు, ఎవరు సొత్తు కాదు. గతంలో అనేక మంది ఒకవేళ ఇవాళ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. ఒకవేళ క్షమాపణ చెప్పాలంటే ఇంత పెద్ద లిస్టు చెప్తాను నేను. ముందు క్షమాపణ చెప్పాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, రేవంత్ రెడ్డి ముందుకు క్షమాపణ చెప్పాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేసి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయేటువంటి ప్రయత్నం చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. అంటే ఆ రోజు ఫస్ట్ క్షమాపణ ఎవరు చెప్పాలి? రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు సోకాల్డ్ కొంతమంది మాట్లాడుతున్నారు, XYZ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. వీళ్ళందరి గురించి కూడా చెప్తా. ప్రతి ఒక్కరి చరిత్ర మాకు తెలియదు అని అనుకోవద్దు. తర్వాత అందరూ మాట్లాడుతున్నారు తెలంగాణ వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా తెలంగాణలే కదా. జనసేన ఈరోజు మామూలు లెక్క లేదు. తెలంగాణలో మొన్న జరిగినటువంటి సభ్యతలు సుమారు 1,00,000 మంది సభ్యులతో కూడుకున్నటువంటి జనసేన ఏర్పడ్డది. అందరు మాట్లాడుతున్న విషయం కాదు. రాబోయేటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో జనసేన తన పూర్తి స్థాయి ఉనికిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కావాలని పార్టీ యొక్క ఎదుగుదలను దెబ్బతీయడానికి చేస్తున్నటువంటి కుట్ర, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. రాబోయేటువంటి తరంలో 101% పవన్ కళ్యాణ్ గారి ఉనికి, వారు ప్రశ్నించేటువంటి అవకాశం 100% ఉంటుంది. వీరు కావాలని చేస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రలో కూడా ఉండేటువంటి సమస్య ఒక్కరు కాదు, అనేక మంది. అంటే ఈరోజు పృథ్వీ మాట్లాడినా లేదా రఘు మాట్లాడినా వీళ్ళ గురించి మాకు తెలియదా? ఏం మాట్లాడుతున్నాడు? చిన్న విషయాన్ని కూడా తీసుకొని లాగ్ చేసి మాట్లాడుతున్నావు. అరే నీకు ఏం విషయము? నీకు ఇక్కడ ఇంకెవరివి స్థలాలు దొరకలేదా? 100 ఎకరాలు చూపిస్తాను నేను, రమ్మని నా దగ్గరికి. 100 ఎకరాలు అసైన్ భూములు, కబ్జా చేసిన భూములు 100 ఎకరాలు చూపిస్తా.
నువ్వు ఒక చిన్న విషయాన్ని తీసుకొని దాన్నే ఏదో చేసి పెద్దగా భూతద్దంలో పెట్టి చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఏంది ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారిని తప్పు చేసి చూపించాలనే ప్రయత్నమే కదా, అది ముమ్మాటికి జరగదు. ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు దేవుడై కూర్చున్నాడు, ఈ రోజు కాదు ఆయన ఎక్కడ. దీని అనేది కారణం ఏంటంటే జాతీయవాదం. పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్నది హిందుత్వము, సామాజికము అనేటువంటి అంశంలో ఈ హిందుత్వాన్ని బలంగా తీసుకొస్తా ఉన్నాడు, సనాతన ధర్మాన్ని బలంగా తీసుకొస్తున్నాడు. దీనికి అన్నిటికీ కొంతమంది జీర్ణించుకోలేక ఇవన్నీ శక్తులు చేస్తున్నాయి. కానీ ఇదంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. తప్పకుండా రాబోయేటువంటి టైంలో ఎట్టి పరిస్థితుల జనసేన పూర్తి స్థాయి విజృంభించేటువంటి అవకాశం ఉంది. పార్టీ ఆవిర్భావ సభ అని చెప్పేసి మాకు ఆవిర్భావ సభ చేసి మాకు పంపించారు మాకు వాట్సాప్లలో. ఆ ఉద్దేశం మా జనసేన పార్టీ మీటింగ్ అని చెప్పేసి ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చామండి. మరి ఈరోజు చూస్తే ఇలా క్యాన్సల్ అని చెప్పారు. తర్వాత ఇక్కడ పవన్ గారి ఇంటికి ప్రెస్ క్లబ్ మీటింగ్ ఉందని వచ్చాము. సరే ఇక్కడ మాకు దీన్ని బట్టి చూస్తే మాకు అదేంటంటే రాజ్యాంగపరంగా అందరికీ ఆమోదం తెలిపిన ఆయన ఇంటర్నల్గా మీటింగ్ అది ఓన్లీ అభిమానులది, అది బయట కార్యకర్త బయట రోడ్డు మీద కాదు కదా. అలాంటి దాన్ని కూడా అయ్యకుండా చేశారంటే ప్రభుత్వం చాలా భయపడుతున్నది. ఇవన్నిటి కారణం నాకు చూస్తుంటే ఈ వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ మీద లేనిపోయిన దుష్ప్రచారం బాగా చేస్తున్నారు. ఎందుకు మరి చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ప్రజెంట్కి అయితే ఫస్ట్ దీన్ని ఎత్తింది ఎవరంటే మన తెలంగాణ ప్రొఫెసరు నాగేశ్వరరావు గారు అసలు ఇతర ఆయన ఎన్నుకున్నప్పుడు ఆయన విశ్లేషించినప్పుడు పెద్ద మనిషిగా నిజాయితీగా అన్నీ సేకరించిన అతనే ఆయన ఒకరి మీద ఆరోపణ చేయాలి. అలాంటి పెద్ద మనిషి ఎలాంటి నిజమైన నిరూపణ లేకుండా పవన్ కళ్యాణ్ గారి మీద రాష్ట్ర మన కేంద్ర మంత్రి అమిత్ షా గారి మీద కూడా వేశారు. మరి వేసినప్పుడు వారు ఒక వారం తర్వాత వారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఇది కరెక్ట్ కాదండి, మీరు పెద్ద వేశారు, ఇలా కరెక్ట్ కాదు, ఇలాంటి తప్పు చెప్పారు. దానికి తర్వాత నాగేశ్వర గారు కూడా క్షమాపణ చెప్పారు. మరి చెప్పిన తర్వాత 2 రోజులు మళ్ళీ ఏమైందో ఏమో వారు పాషం యాదగిరి పొన్నం ప్రభాకర్ గారు వారు కలిసి ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టారండి ఇక్కడ ప్రెస్ క్లబ్లో. ఆ మీటింగ్లో చాలామంది ప్రెస్ సభ్యులు వచ్చారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే వారు మాట్లాడిందేమో భాష బాగుంది, నాగేశ్వర గారి మాట. పెద్ద మనిషి దాదాపు 60-70 సంవత్సరాలు ఉన్న ప్రభాకర్ గారు వారు ఎత్తిన టాపిక్లో తెలంగాణ టాపిక్ వచ్చింది. ఫస్ట్ వారు తెలంగాణ టాపిక్ ఎందుకు వచ్చింది, తెలంగాణలో ఆయన అన్నదానికి తెలంగాణ మాట్లాడమని చెప్పి నేను పంపించారా అమిత్ షా గారికి సంబంధం లేదు కదా. నువ్వే నా ప్రొఫెసర్ నాగేశ్వరే ఆంధ్ర రాజకీయం ఎత్తిండు, ఆంధ్ర రాజకీయం ఎత్తి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు, అమిత్ షా గారి గురించి మాట్లాడాడు, ఆడున్న ప్రభుత్వం గురించి మాట్లాడాడు. మళ్ళీ ప్రెస్ క్లబ్లో తెలంగాణ గురించి మాట్లాడడానికి తప్పు కదా. వీళ్ళు మేధావులు కదా, చాలా మేధావులు. ఎవరు మనం అనుకుంటున్నాం ప్రొఫెసర్ నాగేశ్వర మేధావే, ప్రభాకర్ గారి మేధావి, కూర్చొని అంతా మేధావులే. టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తే వారంతా పెద్ద చదువుకున్న వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు మాట్లాడచ్చా? మనం తప్పు మాట్లాడడం కాకుండా భాషలో మాట్లాడారు. మళ్ళీ ఇతర విధాలే తప్పు, తెలంగాణ విధానం కూడా అది ఏది ఆ మ్యాటర్ వేరు. ప్రభాకర్ నాగేశ్వర మ్యాటరు ప్లస్ పవన్ గారి మ్యాటర్ వేరే, మాట్లాడుకున్నది వేరే అయిపోయింది. మళ్ళీ ఎత్తినప్పుడు దాని నుంచి మాట్లాడాలి. అరెస్ట్ చేస్తే చెప్పేవారు వచ్చి రెడికి ఆంధ్ర పోలీసు వచ్చిరా రాలే కదా. తెలంగాణ ఆయన అన్నాడు తెలంగాణ పోలీసులు వచ్చారు వేరే గురించి మాట్లాడుతామని చెప్పారు. ఆంధ్ర నుంచి పోలీసు రాలే, తెలంగాణ పోలీసు వచ్చారంటే వారే ఉన్నారు. ఆ విషయం వారే చెప్పారు టీవీలలో. మరి అది ఎందుకు వచ్చి మరి దాని నుంచి మాట్లాడాలి. నువ్వు తెలంగాణ బిడ్డవు, నువ్వు రా కొడక భాష ఏంది అదే అయిపోయింది. పిల్లల గురించి అంట, 3 పిల్లలు ఇద్దరు ఏమండి మీకు పొన్నం ప్రభాకర్ గారు మీకు చాలా పెద్ద వయసు వచ్చింది, అసలు జ్ఞానం ఉందండి మీ తెలంగాణ పోలీసులు? ఇప్పుడు తెలంగాణ పుట్టి ఒక ఆడపిల్లల గురించి 2 పిల్లల 3 మాడితే వాళ్ళన్నా ఇది అసభ్యంగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళన్నా పెళ్ళి అయిపోయింది, వాళ్ళ ఇద్దరు నచ్చగానే విడాకులు ఇచ్చుకున్నారు, సంవత్సరాలు బతుకున్నారు, వాళ్ళు ఆగి బతున్నారు, సంతోషకున్నారు. ఏం గొడవలేగా కుటుంబ గొడవలు? మీ ఇంట్లో అయినా గొడవలు అట్లా పెట్టుకున్నప్పుడు వాటి మాట్లాడు బిడ్డ గురించి. నీ బిడ్డలు తప్పు చేస్తే అట్లా మాట్లాడు. ఆ బిడ్డలు అందరూ ఘోరం పెద్దగా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళ పిల్లలు పంచుకుంటారు, పిల్లలు పెద్ద కూడా చిన్నపిల్లలు కాదు, పిల్లలు చదువుకొని పెద్ద పిల్లలు లేరు. ఒక జ్ఞానం వాళ్ళ పిల్లలు మనసు ఎట్లా మీరు బాధ ఆలోచించాలి. చిన్న జ్ఞానం ఉందా మీకు? అసలు తెలంగాణ పరిస్థితులు మీరు మా తెలంగాణ పరిస్థితి పెద్ద ముఖ్యులు మీరే మురుకులు. పవన్ కాదు, పవన్ కళ్యాణ్ తెలంగాణ మాట్లాడండి, మీరు మురుకులు. మా పరువు తెలంగాణ, మా బిడ్డల పరువు తీస్తున్నారు మీరు. మా పెద్దోళ్ళని మీ గొప్పగా మేము ప్రొఫెసర్ మెచ్చుకుంటుంటే మీరు అడ్డం పెట్టుకొని మీరు సంపాదించుకోవడానికి, ఎవరో డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళ మీద నిధులేసి ఆయన కుటుంబం మీద, ఆయన డబ్బుల మీద ఆయన కష్టపడి సంపాదించుకుంటే ప్రభాకర్ గారు ఆయన కష్టపడి సంపాదించుకోండు. 10 ఎకరాల భూమి కష్టపడి కొనుక్కున్నాడు. మీలాగా ఎవరి దగ్గర డబ్బు ఇస్తే పేపర్ రాస్తే ఆ డబ్బులు వస్తే అడ్డం పెట్టి సంపాదించలే. పవన్ గారు కష్టపడి సంపాదించండు. అలాంటి డబ్బులు మీరు తీసుకొచ్చుకుని వాటి మీద పోయి కెమెరాలు పెట్టి అంటారు, టీవీ అక్కడ పోయి మైకులు పెట్టి ఇక్కడ అది ఉంది, గడ్డి కాదు ఉంటారు, పొలకాలు ఉంటారు. అరే కోర్టు డబ్బు ఉంటే కోర్టు సంపాదించుకుని అలా చూపుతారా?
కోర్టు సంపాదించుకురుగా వాళ్ళ మట్టి వాళ్ళు పట్టుకొని అడగండి గట్టిగా. మీరు ఇక్కడ కాదు, మమ్మల్ని కాదు అడగాల్సింది. పవన్ కళ్యాణ్ గారు కాదు, కష్టపడ్డాడు. నాలాంటి 10 ఎకరాలు కొనుక్కుంటాడు, ఇంకోటి 10 ఎకరాలు కొనుక్కుంటాడు. అది తప్ప 10 ఎకరాలు 1000 ఎకరాలు కాదు. వాళ్ళకి అడిగి దమ్ము లేక మీకు ఇంకా పట్టుకొని ఎవడో ఒక పిక్తే ఆడుకొని పిచ్చోడని పవన్ కళ్యాణ్ నిలకూడదు, భాష కూడదు కానీ అలాంటి కాబట్టి మిమ్మల్ని అంటారు. అది గట్టి అంటే ఊకుంటారా, కారం పెడతారు వాళ్ళు. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు వాళ్ళంతా అధికార పక్షాల నాయకులు తెలంగాణలో. తెలంగాణ రావద్దు ఏందిరా మా పరిస్థితులు, మేము పవన్ కళ్యాణ్ అభిమాని తెలంగాణ బిడ్డని రావద్దు. ఓటేదా మీ ఓటేదా పవన్ కళ్యాణ్కి? నేను ఓటేదారా? నేను పవన్ కళ్యాణ్ బిడ్డని అభిమాని, నేను తెలంగాణలోని నాకు అభిమాని పవన్ కళ్యాణ్. నీ ఓటేదా? నువ్వు చెప్తాను ఇవి రావుతాని నాకు అవకాశం ఉంది. ఇటు ఓటేస్తా, నేను ఓటేస్తా. నువ్వు చెప్తాను నేను, నువ్వు ఓటేద్దు రావద్దంటావు. బట్టు ముండకులారా పరుసు పవన్ కళ్యాణ్ పరుసురు తెలంగాణ పరుసురు మీరు బొడ్డు ముండకులారా. నేను ఓటేదంట, నేను ఓడతాను. నేను ఓడతానికి నేను తెలంగాణ బిడ్డ కడుతున్నా. నాకు ఇష్టం పవన్ అంటే ఎందుకు ఇష్టం? వాడు వ్యక్తిత్వం మంచివాడు. మీరు దొంగ కాదుగా, మీరు డబ్బులు దాచుకుని కోట్లు సంపాదించుకోరు. వాడు సంపాదించుకోలే, ఏదో కష్టపడి రూపాయలు సంపాదించుకుంటూ ఇల్లు పొలం కూడా ఆవులు పెంచుకుంటాడు. ఎవరు అవసరం ఉన్నప్పుడు డబ్బుల నుంచి 10 రూపాయలు ఇచ్చి వాడు సాయం ఇస్తాడు. మీరు సాయం చేయాలి, మీరు సాయం చేసి దిక్కులేదా? మీకు మొహాలు కాదా? లాచుకొత్తలే వాడు వ్యవసాయం అంటే వాడు రావుతాయి. మీరే చేసుకోవాలి కోర్టు. ఇంకా ఎందుకు మాట్లాడరా? మీరు మాట్లాడరా బాబు, దండం పెడతా. మీరు మాట్లాడి పరువు, తెలంగాణ పరువు కాపాడండి. తెలంగాణ పద్ధతి మాకు దేశం మొత్తం చూస్తుంది. మీ జ్ఞానానికి మీ జ్ఞానానికి మీ ఆలోచనకి దేశం మొత్తం పరువు ఇస్తున్నారు. దండం పెడతా. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పండి, క్షమాపణ చెప్పాలి. మీరు క్షమాపణ చెప్తే మాకు కూడా సంతోషం ఇస్తుంది. తెలంగాణ బిడ్డ తప్పు పెంచినా సమాజ్ బోరీరు కాబట్టి మంచోళ్ళ బాబు. ఇంకా మా వాళ్ళ జోలికి ఎవరు రామాకండి. మా పొన్నం ప్రభాకర్ కానీ లేకపోతేనేమో మన జనసేన మన ఇలా నాయక్ సార్ కూడా మంచోడే బాబు. ఏదో తెలవకట్ట మాట్లాడారు కాబట్టి మేము కూడా మనసులో పెట్టుకుంటాం. అంతేగాని ఇంకా ఇప్పుడు మారండి. మీకు తప్పు చెప్పి క్షమాపణ చెప్పి పవన్ గారికి దండం పెట్టండి. సంతోషం. జూన్ 2వ తారీఖుకి జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సభని తెలంగాణ నాయకులుగా మేమంతా మా జనరల్ సెక్రటరీ రామ్ తాలూర్ గారు, వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు, శంకర్ గౌడ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించుకోవడానికి 4-5 రోజుల ముందు మేము పర్మిషన్ లెటర్ అప్లై చేసినాం. ఆ రోజు సిపి గారు కానీ లేకపోతే ఏసీపీ గారు కానీ ఎటువంటి అబ్జెక్షన్స్ చేయకుండా నిన్న ఈవినింగ్ కోర్టు టైమింగ్స్ అయిపోయిన తర్వాత 7:30 తర్వాత రిజెక్షన్ లెటర్ ఇచ్చారు. ఇదంతా చూస్తే ఒక కక్షపూరితంగా ఈరోజు జనసేన సభ జరుపుకోవద్దనే ఒక ఆలోచనతో వీళ్ళంతా వ్యవహరిస్తున్నారనిపిస్తుంది. ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత ఎవరైనా ఎక్కడైనా సభలు నిర్వహించే హక్కు, అధికారం మనకి రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఒక చిన్న లిమిటెడ్ ఇంటర్నల్ సమావేశాన్ని కూడా వీళ్ళు కక్షగట్టి పర్మిషన్స్ ఇవ్వని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటే పవన్ కళ్యాణ్ గారు చూసి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భయపడుతుందో ఒకసారి ఆలోచించిన సందర్భం ఉంది. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు చెప్పదలుచుకున్నాం, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలు దోచబడి అనేక లక్షల కోట్ల అవినీతి సొమ్ముని వాళ్ళ కుటుంబం దోచుకుంటే మీరు వచ్చిన 2.5 సంవత్సరాల్లో కూడా మీ అవినీతి సొమ్ముతో ఉంటే ఇక్కడ ప్రజల ఆకాంక్షలకి, విద్యార్థులు ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలకు తగ్గ ఒక పార్టీ కావాలని జనసేన ప్లాట్ఫామ్ ఇక్కడ ముందుకు వస్తే ఓర్చుకోలేక ఇలాంటి చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాలు నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏం క్వశ్చన్స్?